హలో అందరికీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు పచ్చిరొయ్యలు ములక్కాడతో కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పచ్చిరొయ్యలు, ములక్కాడ, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే పచ్చిరొయ్యలు ముందుగా పొట్టు తీసేసి ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకుని నీరు తీసేసుకుని పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకుని, మనకి ములక్కాడ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు పచ్చిరొయ్యలు ఫ్రై అనేదే కాకుండా ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే వేరేగా ఫ్రై అలా ఇగురు కాకుండా ఇలా కూడా తిన్నట్టుగా ఉంటుందండి. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిరొయ్యలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ వాటర్ తీసేసుకోవాలండి ముందుగానే. మనం ఇలా ఆయిల్లో వేసిన తర్వాత వాటర్ బయటకు వస్తే అవి చాలా ఎక్కువసేపు ఫ్రై అయ్యి మనకి బాగుండదండి రొయ్యలు అనేవి. ఇలా ఆయిల్లో కొంతసేపు ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఇవి కూడా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుని ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకోవచ్చు, కానీ అది పచ్చివాసన వస్తుందండి. ఎంతసేపు ఫ్రై చేసినా కానీ మనకి పచ్చివాసన కింద ఉంటుంది, ఉల్లిపాయ వాసన ఎక్కువగా వస్తుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడు ముక్కల కిందే కట్ చేసుకుంటాను. దీంట్లోకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలు వేసుకుని మనం ఉప్పు పసుపు వేసుకుంటే మనకి దాంట్లోంచి వాటర్ వచ్చండి, మనకి ఆనియన్స్ అనేది ముద్ద చేసుకుంటాం కదా, అలాగనే ఇది కూడా గ్రేవీలో తయారవుతుంది అనమాట. అందుకని చెప్పి ఉల్లిపాయ ముక్కలుగానే కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దాంట్లోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటూ ఉంటాయండి. మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. మనం ఉల్లిపాయలు ముద్ద చేసుకున్నట్టుగానే ఉల్లిపాయలు గ్రేవీ వస్తుంది. అందుకని చెప్పి మూత పెట్టుకుని వాటర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూస్తారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. దీంట్లోకి మసాలా ఏంటంటే అండి, అల్లం, లైట్గా వెల్లుల్లి, చిన్న ముక్కే అల్లం అండి, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, అంతే అండి. నేను ఎక్కువ మసాలా అనేది ఏమీ వెయ్యను. ఇవి 4-5 వేసి మనం అయితే మిక్సీలోనే పెట్టుకోవచ్చు, లేదంటే నూరుకునైనా వేసుకొని, నేను కొద్దిగానే కాబట్టి నూరుకుని వేసుకున్నానండి. చూసారు కదా, ఇలా వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ములక్కాడను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటాను. ఇలా మగ్గించుకోవడం వల్ల మనకి బాగా ఫ్రై చేసుకుని మగ్గించుకోవడం వల్ల దాంట్లోంచి వాటర్ వస్తుందండి. ఏదైనా కూరగాయలు అనేవి బాగా వాటర్ వచ్చి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్ట్ అనేది మనం మూత పెట్టుకోవడం వల్ల ఆ కర్రీలోనే ఉంటుందండి, లేదంటే ఆవిరికి బయటికి వెళ్ళిపోతుంది. అందుకని నేను ఎప్పుడు కూడా మూత పెట్టి ఫ్రై చేస్తాను. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటాను. ఇలా మూత తీసుకుని కలుపుకోవడం, మళ్ళీ మూత పెట్టుకోవడం, ఇలా సిమ్ టు మీడియం చేసుకుని స్టవ్ ఇలా చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదండి, దీనికి సరిపడంత కారం కూడా వేసుకుంటున్నాను. ఎవరికి సరిపడంత వారి కారం, ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు అయితే కారం పట్టిందండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కదా, ఇంతకుముందు అయితే బాగా కారం ఎక్కువ వేసేదాన్ని. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసి కారం తక్కువ వేస్తున్నానండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కారం కూడా మగ్గించుకుంటున్నాను. ఇలా ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనండి మనకి ఏదైనా సరే బాగా టేస్ట్ అనేది దిగుతుంది. చూసారు కదా, ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ సరిపడేంత వాటర్ అండి, ములక్కాళ్ళు కదండి, ఉడకడానికి చాలా టైమే పడుతుంది. అందుకని చెప్పి ఒక 2-3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. నేను కరెక్ట్గా ఈ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు వేసుకున్నాను. ఇలా వేసుకుని మొత్తం అంతా ఆ గ్రేవీలోకి వెళ్ళేంత వరకు, కనీసం పోనీ 2 గ్లాసులు కాకపోయినా ములక్కాళ్ళు ములిగేంత వరకు కూడా మనం వాటర్ వేసుకుని ఇలా మూత పెట్టుకుని మంట మీడియం మీద పెట్టుకునండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను వాటర్ వేసిన వెంటనే కళ్ళుప్పు అనేది వేయలేదు, ఎందుకంటే ములక్కాడ పట్టేస్తుందని చెప్పేసి. అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత కళ్ళుప్పు వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇలా ఉడికించుకుంటూ ఉన్నాను. ఇలా ఒక 10 నిమిషాలు, పావు గంట అయితే అండి మనకి ములక్కాడ అయితే చాలా బాగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ములక్కాడ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చేసుకోండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి పచ్చిరొయ్యలు ములక్కాడ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఇలా కాంబినేషన్స్ పచ్చిరొయ్యలతోటి ములక్కాడ అని, బెండకాయ అని చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా దగ్గరగా అయ్యి గ్రేవీలో తయారవుతుంది. చూసారు కదా, ఇంకా దగ్గర పడింది. ఇలా మనకి ములక్కాడ పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది.
ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.